अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అభ్యాసం 17లో ఉన్నటువంటి శబ్దాలు చెప్పుకున్నాము, నియమాలు చెప్పుకుంటున్నాము. ఇంకా ఈ అభ్యాసంలో మనము సంఖ్య ఏక అంటే ఒకటి అనే సంఖ్యను మూడు లింగాలు ఎలా ఉంటాయని కూడా చూసాము. ఇప్పుడు నియమాలు చెప్పుకుంటున్నాము. 18వ అధ్యాయం అభ్యాసం 18 అండి. అభ్యాసం 18లో ఇప్పుడు అభ్యాసం 18లో ఉండే నియమాలు నిన్న 81 నియమం చెప్పాను. 81 నియమాలు ఏం చెప్పాను అంటే పాత్ర, ఆస్పద, స్థాన, పద, భాజన మరియు ప్రమాణ ఈ శబ్దాలు ఎప్పుడైతే విధేయ రూపంలో ఉపయోగిస్తామో లేదా ప్రయోగిస్తామో అప్పుడు ఈ శబ్దాలు ఏంటి నపుంసకలింగం ఏకవచనంలోనే ఉండాలి అని చెప్పుకున్నాం. నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటాయి అని చెప్పుకున్నాము. అదేవిధంగా ఇవే శబ్దాలు ఉద్దేశ రూపంలో వచ్చినప్పుడు అన్య వచనాలు అంటే వేరే వచనాలు కూడా ఉంటాయి, అంటే ద్వివచన బహువచనం కూడా ఉంటాయి అని నేను చెప్పుకున్నాము. అదే సందర్భంలో ఈ చెప్పిన నియమం ప్రకారంగా మొట్టమొదటి విధేయ రూపంలో ఉన్నప్పుడు వాక్యం ఎలా ఉంటుంది దానికి ఉదాహరణ చూసాము. ఏం చూసామంటే గుణాహ పూజాస్థానం సంతి. గుణాలు అనేటివి పూజాస్థానాలు అంటే పూజింపబడినటివి. కాబట్టి ఈ గుణాలు నిజంగానే ఎవరికైతే ఉంటాయో వాళ్ళు అన్ని చోట్ల పూజింపబడతారు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటాం కదా, అట్లా ఆయనలో ఉండే ఉండే లక్షణాలు బట్టి ఎక్కడ పోయినా కూడా ఒక నియమం, అంటే అది శాశ్వతమైన నియమం. ఎవరిలో గుణాలు ఉంటే వాళ్ళు పూజింపబడతారు. కాబట్టి ఇది విధి రూపంలో ఉంది, విధేయ రూపంలో ఉంది. కాబట్టి ఏది పూజా స్థానం, స్థానం శబ్దం నపుంసకలింగం ఏకవచనంలో పెట్టాము. కాబట్టి విధేయ రూపానికి ఎగ్జాంపుల్ చూసాము. ఇదే క్రమంలో నెక్స్ట్ రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. యూయం మమ కృపాపాత్రం స్థ. యూయం మమ కృపాపాత్రం. యూయం అంటే మీరందరూ, మమ నాకు, కృపాపాత్రం స్థ మీరందరూ నాకు కృపాపాత్రులు. మీరందరూ నాకు కృపాపాత్రులు అంటే మీరంతా నాకు ఆశ్రయం ఇచ్చారు, ఆదరించారు, గౌరవించారు. మీరంతా నా ఆశ్రయులు అంటుంటాం కదా, కృపాపాత్రులు. యూయం మీరందరూ కూడా నాకు ఆశ్రయించిన వాళ్ళు. స్థానము అని చెప్పారు అంటే స్థానము, మీరందరూ నాకు స్థానాన్ని ఇచ్చారు అలా వస్తుందా మహోదయ? స్థానమే, నేను విషయం చెప్తున్నాను, ఇక్కడ వాక్యార్థం చెప్తున్నాను. యూయం మమ కృపాపాత్రం. పాత్రలు అంటే ఇక్కడ స్థానం అంటే తాత్పర్యం, ఇక్కడ అర్థం వాక్యాన్ని బట్టి తీసుకుంటున్నామట. స్థానమే అదే అర్థం వస్తుంది, పాత్రం అంటే స్థానం. ఓకే, అంటే నా కృపాపాత్రుడి కృపాస్థానంలో అర్థం అని వాక్యాన్ని బట్టి ఈ శబ్దం వచ్చినప్పుడు అదే అర్థంలో ఉంటుందని కాదు, అదే అర్థంలో ఉంటూ కూడా వేరే అర్థాన్ని కూడా సంకేతిస్తుంది. ఇప్పుడు మీరందరూ నాకు కృపాస్థానములు, స్థానములు చెప్పొచ్చు, పాత్రములు అని చెప్పొచ్చు. ఓకే, పాత్ర అంటే నాకు ఆశ్రయం ఇచ్చిన తాత్పర్యం. కృపాపదం తాత్పర్యం వస్తుంది, ఈ శబ్దాన్ని బట్టి అర్థాపత్యం వస్తుంది మనకు, అది తీసుకోవాలన్నమాట. మీరందరూ మమ కృపాపాత్రులు అంటే కృపా స్థానులు అంటే నాకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు, అలా అర్థం తీసుకుంటాం భావార్థాన్ని. అంటే ఇక్కడ కృపాపాత్ర విధేయ రూపంలో వచ్చిందంట. ఇప్పుడు ఎవరిని వారు కృతజ్ఞతాభావం అంటూ మనకు ఉంటుంది. ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో, ఆదరించారో, ఎవరైతే మనకు స్థానంగా నిలబడ్డారో, తాత్పర్యము ఎవరైతే స్థానంగా నిలబడ్డారో మనకి అంటే ఆ స్థానంలో రావడానికి నిమిత్తంగా ఎవరైతే ఉన్నారో, అలాంటి ఈ సందర్భంలో ఇక్కడ విధేయ రూపంలో కనిపిస్తుంది మనకు స్థానం. మీరంతా నా కృపాపాత్రులు అనేది ఏమైనా
ఒక మనకు సహయోగంగా ఉన్నది, ఆశ్రయంగా ఉన్నారు, మనకు స్థానంగా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటాం అనమాట. వాళ్ళు కృపాపాత్రని ఖచ్చితంగా వాళ్ళని అదే విధంగా చూస్తాం. అది ఒక విధేయ రూపంలో ఉంది. ఎవరిని కూడా అలా ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు, మనకు స్థానంగా ఉండేవాళ్ళు, అటువంటి వాళ్ళు విధేయ రూపంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ నపుంసకలింగం ఏకవచనంలో ఉపయోగించబడింది. కృపాపాత్రం, పాత్ర శబ్దం నపుంసకలింగంలో ఉంది అనమాట. ఇదంతా స్థానులు అంటే అర్థం కాదు చెప్పి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు అని చెప్పాను అనమాట. ఇప్పుడు స్థానం అంటే ఏ స్థానం తీసుకోవాలి? ఆ సందేహం రాకుండా ఆ స్థానం అంటే ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు. తాత్పర్యం వస్తుంది. ఇదంతా నా కృపాపాత్రులు అంటే ఏమిటి కదా తాత్పర్యం? స్థానం ఇచ్చిన వాళ్ళు అంటే ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు. అలాగా ఆ రకం తీసుకుంటాం. కాబట్టి ఇది కూడా విధేయ రూపం. ఎవరైనా అలా ఉంటే వాడిని ఖచ్చితంగా మనం వాళ్ళు అనుకుంటే కృతజ్ఞతా భావన అంటూ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఇది కూడా ఒక విధేయ రూపంలో ఉంది. ఎవరైతే ఎలా ఇస్తారో వాళ్ళందరూ మా కృపాపాత్రులు అని చెప్పుకుంటా ఖచ్చితంగా పలానా చోటు నుంచి మాకు గురువుల నుండి, అధ్యాపకుల నుండి, ఇంకా వేద వాళ్ళ నుంచి, స్నేహితుల నుండి, ఇంకెవరైనా కావచ్చు, మనకి ఎవరైతే ఒక ఉన్నతిలో, అభివృద్ధిలో ఏదైతే సహాయంగా ఉన్నదో, ఇంకా ఏదో రూపంలో మనకు ఉపయోగపడ్డారు, వాళ్ళందరినీ స్థానంగా ఉన్నది, అటువంటి వాళ్ళందరూ ఇక్కడ విధేయ రూపంలో చెప్పుకుంటాం కాబట్టి మూల తాత్పర్యంలో. కాబట్టి ఇది నపుంసకలింగం ఏకవచనంలో వచ్చింది. ఓకే, అస్తు. యూయం మమ కృపాపాత్రం. కృపాపాత్రం నపుంసకలింగం ఏకవచనంలో ఇచ్చారు, అది గమనించాల్సిన విషయం. ఇక్కడ యూయం అనే మధ్యం పురుష బహువచనం కాబట్టి క్రియాపదం కూడా అసిస్థ అని మధ్యం పురుషం స్థ వచ్చేసింది అన్నమాట. మధ్యం పురుష బహువచనంలో వచ్చింది. అస్ధాతుకి అసిస్థ అలాగా అస్థిస్థ సంతి అసిస్థ. యుజం మమ కృపాపాత్రం స్థ. మీరందరూ నా కృపాపాత్రులు. ఓకే, అస్తు. నెక్స్ట్ రాసుకోండి. ఇది కూడా మనకు విధేయ రూపంలో ఒక వాక్యం చూపించే ఎగ్జాంపుల్ చూసాము. నెక్స్ట్ రాసుకుంటే భవంతః ప్రమాణం సంతి. భవంతః ప్రమాణం సంతి. భవంతః ప్రమాణం సంతి. ఇది కూడా విధేయ రూపంలో ఉంది. ఇప్పుడు మీరంతా ప్రామాణికులు. ప్రామాణికులు అందరిని చెప్పం కదా. దాంట్లో ప్రామాణికంగా ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం ప్రామాణికులు అంటాం. అంటే ఇది విధానం. ఎవరైతే ప్రామాణిక వ్యక్తి వారికి మాత్రం ఈ వ్యవస్థ, ఈ అధికారం వస్తున్నాడు. అందరికీ ఎవరికి పడితే అధికారం అని చెప్పి చెప్పమన్నమాట. ఆ విషయం మీద ఎవరికైతే అధికారం ఉందో, పటుత్వం ఉందో, నైపుణ్యం ఉందో, అటువంటి వాళ్ళనే వీరికి ప్రామాణికులు అని చెప్తాం. ప్రతి ఒక్కరు ప్రతి విషయానికి ప్రామాణికంగా తీసుకోం కదా, అందరిని నమ్మను కదా. ఎవరైతే ప్రామాణికంగా ఉన్నారో వారిని మాత్రం మీరంతా ప్రామాణికులు అని చెప్తుంటామంట. చాలా మంది చాలా పుస్తకాలు రాస్తూ ఉంటారు, అందరూ ప్రామాణికంగా చూసుకుంటామా? దాంట్లో ఋషి ప్రణీతమైనది, మంచి పాండిత్యంగా విద్వాంసుడు అయితే శాస్త్రబద్ధంగా ఉంటుంది, నియమబద్ధంగా ఉంటుంది, వేదానుకూలంగా ఉంటుంది, శాస్త్రానుకూలంగా ఉంటుంది, అటువంటి వాళ్ళని మనం ప్రామాణికులంగా తీసుకుంటామట. అందుకే భవంతః ప్రమాణం సంతి. మీరంతా ప్రామాణికులు. భవంతః మీరందరూ. ప్రమాణం అనేది ఇది కూడా విధేయ రూపంలో. ఎవరైతే ప్రామాణికులు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అలాగే చెప్తాం. భవంతః ప్రమాణం సంతి. ప్రమాణాన్ని సంతి అని చెప్పలేదు అక్కడ. ఎందుకు? విధేయ రూపంలో ఉంది కాబట్టి ప్రమాణం సంతి. మీరంతా ప్రామాణికులు. లు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నపుంసక ప్రమాణం సంతి అంటే అర్థమవుతుంది అక్కడ. ప్రమాణాన్ని సంతి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు? విధేయ రూపంలో ఉంది కాబట్టి. విధేయం అనేది విధి అంటే నియమం. ఇది ఎక్కడైనా కూడా ఎవరైతే ఆ విషయం మీద పటుత్వం ఉంటుందో అధికారం ఖచ్చితంగా ప్రామాణికులు. అది ఒక విధానం అంటూ ఉంటుంది. అందరికీ మనం ఈ నియమం వర్తించదు. ప్రామాణికులు ఎవరికి చెప్తామో, ఎవరైతే సంబంధితమైన వ్యక్తి ఎవరైతే వారిని మాత్రం ప్రామాణికులు అంటాం. అంటే ఒక నియమం ఉందంటే ఇటువంటి శాస్త్రం తెలిసిన వాళ్ళు మనకు ప్రామాణికులు, ఇలాంటి గ్రంథాలు చదివిన వాళ్ళు మనకు ప్రామాణికులు. ఎవరు పడితే వాళ్ళు ప్రామాణిక తీసుకుని అంటే దానికి ఒక నియమం అంటుంది, ఒక విధి అంటూ ఉంటుంది, ఒక వ్యవస్థ అంటూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళని వీరికి ప్రామాణికంగా తీసుకుంటాము. కాబట్టి ఇది కూడా విధేయ రూపంలో ఉంది కాబట్టి ప్రమాణం అనే శబ్దం అనేది నపుంసకలింగం ఏకవచనంలో ఉపయోగించబడింది. ఓకే, కాబట్టి భవంతః ప్రమాణం సంతి. మీరందరూ ప్రామాణికులు, ప్రమాణంగా ఉన్నారు. మీరంతా ప్రమాణంగా ఉన్నారు. అలా రాసుకోండి. మీరంతా ప్రమాణంగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఉద్దేశ రూపానికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు విధేయ రూపానికి ఈ శబ్దాన్ని అంటే కొన్ని 2-3 వాక్యాలు చూసాం. అన్నిటికీ ఇదే విధంగా చూసుకోవాలి. ఎక్కడ వచ్చినా కూడా మనకు పదాలు గుర్తున్నాయంటే ఆటోమేటిక్ గా సందర్భాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి విధేయ రూపంలో ఉందా, ఉద్దేశ రూపంలో ఉందో వాక్యాన్ని గమనించవచ్చు. ఓకే, అసలు ఉద్దేశ రూపంలో ఉంటే ఖచ్చితంగా నపుంసకలింగంలో ఉండాలి. మనకు నియమం చెప్పుకున్నాం. ఇప్పుడు ఉద్దేశ రూపంలో ఉన్నప్పుడు వేరే వచనాలు కూడా వస్తాయని చెప్పాం. అంటే ఉద్దేశం ఒక లక్ష్యం. ఎందుకంటే ఉద్దేశం మారుతూ ఉండొచ్చు అండి, లక్ష్యం మారుతూ ఉండొచ్చు. పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి, దేశకాల పరిస్థితిని బట్టి మార్పులు వస్తాయి. చూడ ఎగ్జాంపుల్ చూపించాడు. అత్ర సప్త పాత్రాని సంతి. రాసుకోండి. అత్ర సప్త పాత్రాని సంతి. ఇక్కడ 8. ఇక్కడ పాత్ర శబ్దం పాత్రని తీసుకోవాలి. ఇక్కడ మనకి పాత్ర స్థానం కానీ యోగ్యత అలాంటి అర్థం తీసుకోవాలి.
అత్ర సప్త పాత్రాన్ని సంతి. ఎందుకు పాత్ర శబ్దానికి పాత్రలు అనే అర్థం కూడా వచ్చింది భర్తన్, మా ఇంట్లో వాడే పాత్రలు. అత్ర సప్త పాత్రాన్ని సంతి, ఇక్కడ 8 పాత్రలు ఉన్నాయి. ఇక్కడ 8 పాత్రలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, సందర్భాన్ని బట్టి మనం ఒక 8 మంది ఇంటికి అతిథిగా వస్తున్నారు కాబట్టి ఇది దాదాపుగా ఒక 8 మంది 10 మంది రావచ్చు అని చెప్పి కొంతసారి తెలియదు, నిర్ణయం ఉండదు అనమాట. అప్పుడు ఉద్దేశం ఏంటి, మనకు ఉద్దేశం ఫస్ట్ వచ్చే వాళ్ళ ఫస్ట్ మారుతూ ఉండదు. సప్త అంటే 7 కదండి. సప్త పాత్రాన్ని సంతి, 7 పాత్రలు ఉన్నాయి. 7 పాత్రలు. ఓకేనా? సో ఇక్కడ 7 పాత్రలను పెట్టామన్నమాట. అది మన ఉద్దేశం ప్రకారం మనం ఒక ఆలోచించే విధానం, ఒక విచారించి పెట్టామండి, ఉద్దేశించి ఇంతమంది రావచ్చు అని చెప్పి. కానీ ఒకసారి 5 మంది రావచ్చు, లేదా ఎక్కువ రావచ్చు. అప్పుడు సప్త స్థానం అష్టపాత్రని పెట్టుకోవాల్సి వస్తుంది, లేదంటే ఇంక ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఉద్దేశంలో పరిస్థితిని బట్టి సంఖ్య మారటం వల్ల మనకు వచనం మారిపోతుంది. ఇప్పుడు సప్త పాత్ర సప్త పాత్ర అనే చెప్పాం ఇక్కడ. ఓకేనా? ఒకళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి, అప్పుడు సప్త పాత్ర, ఒకరు ఉంటానుకో అక్కడ పాత్రం అస్తి అని చెప్పడం. అంటే వాక్యాన్ని బట్టి ఇక్కడ మనకు వచనం మారిపోవచ్చు, సందర్భం సంఖ్య అనేది మారిపోవచ్చు. సప్త కావచ్చు, పంచ కావచ్చు, ఉద్దేశం చెప్పలేమంట. అంటే ఉద్దేశంలో మార్పులు కావచ్చు. అందుకే ఉద్దేశంలో ఉంది కాబట్టి ఇక్కడ పాత్ర శబ్దం ఉద్దేశ రూపంలో వస్తుంది అన్నమాట. ఎప్పుడు 7 పాత్రలే ఉండాలని కాదు, 7 కావచ్చు, 8 కావచ్చు, అని తగ్గొచ్చు లేదా ఎక్కొచ్చు. కానీ ఇది ఉద్దేశ రూపంలో ఉంది కాబట్టి మనకు ఇక్కడ వచనం మారిపోయింది. ఏ వచనంలో వచ్చింది? బహువచనంలో వచ్చింది. అందుకే సప్త పాత్రాని సంతి, లేదా నవ పాత్రాని సంతి, లేదంటే ఇంకా ద్వివచనం మార్చుకో, పాత్రే స్థః, పాత్రే స్థః, 2 పాత్రలు ఉన్నాయి చెప్పను. ఉద్దేశం ఒక్కోసారి పరిస్థితిని బట్టి మనకు అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఉద్దేశ వాక్యం ఈ రకంగా ఉంటుంది. ఓకే, ఇది విధేయ రూపంలో వాక్యము, ఉద్దేశ రూపంలో వాక్యం ఈ రకంగా ఉంటుందని చూసాము. ఓకే, ఇప్పుడు ఏదో అడుగుతున్నారు చెప్పండి. హరి ఓం. అస్తు, ప్రకృతం అంశరామః. జీ మ్యూట్ ఓపెన్ చేసుకోండి. హరి ఓం. ఎవరు అడుగుతున్నారు చెప్పండి. ఓకే అండి. ప్రకృతం అంశరామః. నియమం 82 రాసుకోండి. సంఖ్యాయాః విధార్థే ధా, సంఖ్యాయాః విధార్థే ధా, సంఖ్యాయాః విధార్థే ధా, సంఖ్యాయాః విధార్థే ధా రాసుకోండి. సంఖ్యాయాః విధార్థే ధా, సంఖ్యాయాః విధార్థే ధా. చూసి రాసుకుని తప్పులు లేకుండా రాసుకుంటూ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. సంఖ్యాయాః విధార్థే రాసుకోండి. దీని తాత్పర్యం ఏంటి? ఓకేనా? ఇది మనకి అష్టాధ్యాయ సూత్రం అండి, నియమం 82లో. సంఖ్యావాచక శబ్దాలతోటి సంఖ్యావాచక అంటే 1, 2, 3, 4 ఇవన్నీ సంఖ్యలు ఉన్నాయి కదా, 10, 20, 30, 40 ఇవి, వీటిని సంఖ్యావాచక శబ్దాలు అంటామండి. సంఖ్యావాచక శబ్దాలతోటి ఇంకా ప్రకారార్థంలో, ప్రకారం అంటే ఈ రకంగా, ఆ రకంగా, ఈ విధంగా, ఆ విధంగా, దీని ప్రకారం అంటామండి. ఓకేనా? అలాంటి ప్రకారార్థంలో ధా ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? ధా. 1, 2, 3, 4 సంఖ్యలు ఉన్నాయి కదా, అట్లా ఏవైనా సంఖ్య తీసుకోవచ్చు. ఆ సంఖ్యావాచక శబ్దాలతో ధా ప్రత్యయం తెచ్చుకోవచ్చు, ధా ప్రత్యయం వస్తుంది. ఇంకే ఏ అర్థం వస్తుంది? సంఖ్యావాచక శబ్దాలతో వస్తుంది. ఇంకా ఏదైనా ఒక ప్రకారం చెప్పండి, ఈ విధంగా, ఆ విధంగా, ఈ రకంగా, ఆ రకంగా, ఇలాంటి అర్థాన్ని చెప్పాలంటే కూడా ధా ప్రత్యయం వస్తుంది. అంటే ప్రత్యయానికి ఏ అర్థము? ప్రకారార్థంలో వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయాన్ని సంఖ్యావాచక శబ్దాలతో కూడా తెచ్చుకుంటాము అని చెప్పి మనకు ఈ సూత్రం చెప్తుంది. అందుకే సంఖ్యావాచక శబ్దాలతోటి
ఇంకా ప్రకారార్థంలో ధా ప్రత్యయం వస్తుంది. ప్రకారార్థంలో ధా ప్రత్యయం వస్తుంది. ప్రకారార్థంలో ధా ప్రత్యయం వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లోనే ఇంకా ప్రకారార్థంలో ఇంకా వేరే ప్రత్యయాలు ఉన్నాయంట. అది ఇంకా, తథా, అలాగే ప్రకారార్థంలో ఇంకా ప్రకారార్థంలో రాయండి. మళ్ళీ రాసుకోండి. ప్రకారార్థంలో దాంట్లో కంటిన్యూగా కామా పెట్టి ప్రకారార్థంలో విధా ప్రత్యయం కూడా వస్తుంది. 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 ఇంకా దాంట్లో కామటి గుణార్థంలో 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 గుణ, సారి అంటే ఏక్ బార్, ఒకసారి అంట కదా, ఒకసారి ఇలాంటి అర్థంలో, ఒకసారి ఇలాంటి అర్థంలో, ఒకసారి 2 సార్లు అంటుంటా కదా, 3 సార్లు 4 సార్లు ఇలాంటి అర్థంలో, ఒకసారి 2 సార్లు ఇలాంటి అర్థంలో వారం ప్రత్యయాలు వస్తాయి. వారం ప్రత్యయాలు వస్తాయి. ప్రకారార్థంలో విధా ప్రత్యయం వస్తుంది. గుణార్థంలో గుణాన్ని ద్విగుణ, త్రిగుణ, మూడింతలు, నాలుగింతలు అని చెప్తా, అలాంటి అర్థం. గుణార్థంలో గుణ ప్రత్యయము, గుణార్థంలో గుణ ప్రత్యయము. ఇంకా బార్ అర్థంలో వారం ప్రత్యయాలు కూడా వస్తాయి. బార్ అంటే ఇదే సారి, మనం తెలుగులో ఏమంటాం, హిందీలో బార్ అంటాం దాన్ని. ఒకసారి 2 సార్లు ఇలాంటి అర్థంలో వారం ప్రత్యయం కూడా వస్తుంది. ఏమొస్తుంది? వారం ప్రత్యయం కూడా వస్తుంది. వారం ప్రత్యయం కూడా వస్తుంది. వారం ప్రత్యయం కూడా వస్తుంది. వారం ప్రత్యయం కూడా వస్తుంది. ఓకే, అస్తు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ రాసుకున్నాం. మనకు సంఖ్యావాచ శబ్దాలతో ధా ప్రత్యయం వచ్చినవి ఎలా ఉంటాయి, ఇంకా విధా ప్రత్యయం వచ్చినవి ఎలా ఉంటుంది. ఓకేనా? అవి ఎలా ఉంటాయి ఎగ్జాంపుల్ ఉదాహరణ రాసుకోండి, కింద రాసుకోండి. ఎగ్జాంపుల్ రాసుకోండి. ముందుగా సంఖ్యావాచ శబ్దాలతోటి ధా ప్రత్యయం వచ్చినవి ఎలా ఉంటుంది రాసుకోండి. ఏకధ. ఇప్పుడు ఏక్ అనేది ఒక సంఖ్యావాచ శబ్దం. ఏక అంటే ఒకటి. ఏక్ అంటే ఒకటి. దాంతో ధా ప్రత్యయం తీసుకొచ్చి ఏకధ అయిపోయింది. ఇప్పుడు ఏకధ అంటే ఒకసారి అని అర్థం. ఏంటండి? ఏకధ ఒకసారి. నెయ్ ఏకధ అంటే ఒక విధంగా, క్షమ్యతాం, ఒకసారి కాదు, ఏకధా ప్రత్యయం అంటే ఒక విధంగా. ఏంటండి? ఒక విధంగా. ఓకేనా? ఏకధ అంటే ఒక విధంగా. ఇంకోటి ద్వి అనే సంఖ్యతో ధా ప్రత్యయం తీసుకొచ్చి ద్విధ, 2 రకాలుగా, 2 విధాలుగా, ఒక రకంగా, ఒక విధంగా, లేదా ద్విధ. ద్వి అనే 2 అనే సంఖ్యతోటి ధా ప్రత్యయం తీసుకొస్తే అర్థం వస్తుంది. చెప్పాం ప్రకారార్థంలో ఏక శబ్దంతో ధా ప్రత్యయం తెచ్చుకుంటాం, కానీ ఏ అర్థంలో వస్తుంది? ప్రకారార్థంలో వస్తుంది చెప్పాం. సంఖ్యావాచ శబ్దాలతోటి ఇంకా ప్రకారార్థంలో ధా ప్రత్యయం వస్తుంది చెప్పాం. ప్రకారార్థంలో అంటే ఈ విధంగా, ఆ రకంగా. ఇక్కడ ఏకధ అంటే ఒక విధంగా లేదా ఒక రకంగా, అలా అర్థం తీసుకుంటాము. రెండవ ఎగ్జాంపుల్ ఏం చెప్పే? ద్విధ. ద్విధ అంటే 2 రకాలుగా లేదా 2 విధాలుగా. 2 రకాలుగా లేదా 2 విధాలుగా. నెక్స్ట్ 3 ఎగ్జాంపుల్ త్రిధ. ఇక్కడ 3 అనే సంఖ్య ధా ప్రత్యయం తీసుకుంటాం. 3 అనే సంఖ్యతోటి ధా, అప్పుడు ఏమొస్తుంది? త్రిధ. త్రిధ అంటే 3 రకాలుగా లేదా 3 విధాలుగా. ఓకే, ఈ రకంగా తీసుకోవాలి. అలాగా మొత్తం ఏదైనా సంఖ్య తీసుకోవచ్చు. చతుర్ధ, పంచధ, షడ్ధ, 6 విధాలుగా, 6 రకాలుగా. చూడు, రకాలుగా అంటే సార్లు కాదు, రకాలుగా, 5 రకాలుగా, 5 విధాలుగా, 5 ప్రకారాలుగా. 5 ప్రకారాలుగా అంటే భిన్న భిన్న ప్రకారం అంటే భిన్న భిన్నమైన విధంగా అని అర్థం. భిన్న భిన్న అర్థంలో. ఓకేనా?
ఒక రకంగా అంటున్నాం అంటే ఇంకో రకం కూడా ఉందని అర్థం. రకరకాలుగా అని అర్థం. త్రిధ, త్రిధ, చతుర్ధ, పంచధ, అలా సంఖ్యావాచ శబ్దాలతో ధా ప్రత్యయం తీసుకుంటే అలా అర్థాలు ఈ విధంగా ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్ చూపించాం, 1, 2, 3 చూపించాం. దాన్ని బట్టి మిగిలిన చోట ఎక్కడ సంఖ్యావాచక శబ్దాలు ధా ప్రత్యయం వచ్చిందంటే ప్రకారార్థంలో ఉంటుంది. ఈ రకంగా, ఈ విధంగా, ఈ ప్రకారంగా అలాంటి అర్థం తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చెప్పాను, ప్రకారార్థంలో విధా ప్రత్యయం కూడా వస్తుంది. ఏమొస్తుంది? విధ. దానికి ఎగ్జాంపుల్ రాసుకుని ఏక విధ, అక్కడ ధా అని ఇక్కడ విధా ప్రత్యయం కలిపాం. అదే సంఖ్య ఏక, 1 అనే సంఖ్యకు విధా ప్రత్యయం కలిపాం. అప్పుడు ఏక విధ, ఏక విధ విసర్గం పెట్టుకోండి. ఏక విధ అంటే ఇది కూడా అదే, ఒక రకంగా, ఒక విధంగా. ఏకధ అన్య, ఏక విధ అన్య రెండు ఒకటే, కాబట్టి ప్రత్యయ భేదము. ఇక్కడ విధ అంటున్నాము, అక్కడ ధ అని చెప్పాం. ఏక విధ అంటే ఒక విధంగా. ఏక విధ కార్యం కరోతి ఏషః, ఏషః ఏక విధ కార్యం కరోతి, ఇతను ఒక రకంగా పనిచేస్తాడు. ఏంటంటే ద్విధ, ఏషః ద్విధ కార్యం కరోతి, రామః ద్విధ కార్యం కరోతి. రాముడు 2 రకాలు, ద్విధ, ద్విధ అంటే 2 రకాలుగా, 2 విధాలుగా, 2 రకాలుగా పనిచేస్తున్నాడు, 2 విధాలుగా పనిచేస్తున్నాడు, 2 ప్రకారాలుగా పనిచేస్తున్నాడు. ప్రకారాలను చెప్పచ్చు. ప్రకారమన్య, విధమన్య, రకమన్య రెండు ఒకటి. ఇవన్నీ పర్యావాచ శబ్దాలు, ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి అర్థ శబ్దాలు అనమాట. అర్థమైందా? ఇక్కడ అదేవిధంగా ఏకధ, ద్విధ అన్న కూడా అర్థం ఒకటే, కాకపోతే ప్రత్యయ భేదము, ప్రత్యయం భిన్నంగా ఉంది. ఓకే, ప్రత్యయం అనేది భిన్నంగా ఉంది. ఆ రకం చూసుకోవాలి. నెక్స్ట్ రాసుకోండి. ద్విధ, త్రి సంఖ్య పెట్టుకొని త్రివిధ. ద్వికి విధ ప్రత్యయం అంటే ద్వివిధ అయిపోయింది. త్రికి సంఖ్యాన్ని పేరు పెట్టుకుని త్రి సంఖ్యకు విధ తెచ్చుకుంటే త్రివిధ, చతుర్విధ, పంచవిధ, షడ్విధ, సప్తవిధ, అష్టవిధ, నవవిధ. నవవిధ కార్యం కరోతి. ఆంజనేయ, హనుమంత నవవిధ వ్యాకరణం పఠితవంతః. నవ ప్రకారమైన వ్యాకరణాలు చదివారు. అట్లా నవవిధ అంటే ప్రకారాలు, ఇన్ని రకాలమైన, ఇన్ని విధాలుగా వ్యాకరణాలు చదివారు. అట్లా ఏ విధంగా విషయం తీసుకోవచ్చు. విధ అనేది ధా ప్రత్యయ ప్రకారార్థంలో ఉంటుంది. ధా ప్రత్యయం తీసుకొచ్చాము, ఒకసారి విధా ప్రత్యయం తీసుకున్నాము. ఓకేనా? ఈ రకంగా ఉంటాయి. ఈ సంఖ్యాయా విధార్థేధ అనే సూత్రం చేత మనకు సంఖ్యావాచ శబ్దాలతో ప్రకారార్థం చెప్పడం కోసము ధా మరియు విధ ప్రత్యయాలు తెచ్చుకున్నాము. దానికి ఎగ్జాంపుల్ ఈ రకంగా ఉంటాయి. ఏకధ, ద్విధ, త్రిధ ఒక రకంగా, ఒక విధంగా. అదేవిధంగా ఏక విధ, ద్వివిధ, త్రివిధ, ఇలాగా అన్ని సంఖ్యావాచ శబ్దాలతో ఇదే విధంగా చూసుకోవచ్చు. మీరు గమనించండి, ఇదే అర్థం ఉంటుంది. ఎక్కడైనా మీరు శ్లోకంలో ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ఇవి. అక్కడ ఇదే విధంగా అర్థం తీసుకోవాలి, ఒక రకంగా, ఒక విధంగా. వస్తు నెక్స్ట్ రాసుకోండి. నియమం 83. ఈ రకంగా మనకు నియమం 83 మొదలు పెట్టుకోండి. ఆచార్య ఒక్క క్షణం. ఈ విధ అన్నది పుల్లింగం, గురువు గారు. విధ అన్నది పుల్లింగం అవుతుంది. ఏక విధ అన్నప్పుడు పుల్లింగంలో ఉంది శబ్దం. ఏకధ అంటే స్త్రీలింగంలో ఉంది ఇక్కడ. అంటే స్త్రీ ప్రత్యాన్ శబ్దం అనేది ఏ దానికి విశేషణంగా వచ్చి చూసుకుంటామట. ఒక్కోసారి విశేషణాలకు ఉపయోగపడతామట. అప్పుడు స్త్రీలింగంలోకి కూడా ఉండొచ్చు. ఓకేనా? బారా అనేది గుణా శబ్దాల్లో బారా అని వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి మహోదయ? గుణ శబ్దానికి ధారా ప్రత్యయం. సో గురువు గారు, ఈ విధహ అనేటటువంటి శబ్దం అయితే 3 లింగాలలోనే ఉన్నది, అంతేగా? 3 లింగాలు. ఏక విధ కార్యం, ఏకధ, ఏక విధం, ఏక విధ, ఏక విధ 3 లింగాలు రాసుకోవచ్చు. అస్తు మహోదయ, థ్యాంక్ యూ. అస్తు. ఇప్పుడు నియమం 83 రాసుకోండి. ఇక్కడ మనకు అభ్యాసం 18లో ఉన్నటువంటి మనకు 2 నియమాలు చెప్పుకున్నాం. ముఖ్యంగా పాత్ర, ఆస్పద, ఉద్దేశ రూపంలో, విధేయ రూపంలో వస్తాయి. ఇంకా ధా ప్రత్యయం అనేది సంఖ్యావాచ శబ్దాలతో వస్తుంది, కానీ ప్రకారార్థం చెప్పడం కోసం ఏక విధ, ఏక ధ అనే అర్థంలో, ఒక రకంగా, ఒక విధంగా అలాంటి అర్థం చెప్పడం కోసం వస్తుంది అని ఈ ముఖ్యంగా చెప్పుకున్న అభ్యాసం 18లో. ఇప్పుడు అన్ని నియమం చెప్పుకోబోతున్నాను. వారాంతానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పేయండి. వరం అని వచ్చేలా. ఏకవారం, ఏకవారం, ద్వివారం రాసుకుని. ఏకవారం అంటే ఒకసారి, ద్వివారం 2 సార్లు, వారం వారం చాలా సార్లు, వారం వారం చాలా సార్లు.
అవన్నీ మనకు వచ్చేస్తాయి. అట్లా కొన్ని చూపించాము. అలాగే దాన్ని బట్టి గుణా మనం- శబ్దంలో కూడా చెప్పండి సార్. ఏంటండి ద్విగుణ, ఇవన్నీ వస్తాయండి మనకు, అక్కడ వస్తాయి. ద్విగుణ, ద్విగుణ, త్రిగుణ, ద్విగుణ, త్రిగుణ. ఏకవార రుద్రాభిషేకం కరిష్యే. ఏకవార రుద్రాభిషేకం కరిష్యే, చేస్తున్నాను. అలాగా ఓకేనా. గుణ, వార ఇలా ఉంటాయండి. ఓకే, అస్తు. అలాగే ఎన్ని తీసుకోవచ్చు, ఏకవారం, త్రివారం, చతుర్వారం, పంచవారం, గుణ, ద్విగుణ, త్రిగుణ, చతుర్గుణ, పంచగుణ అంటే 5 ఇంతలు, 2 ఇంతలు, 3 ఇంతలు, 4 ఇంతలు, అలాంటి గుణ శబ్దాన్ని ఉపయోగిస్తాము. ఓకే, అక్కడ ఏకవారం వస్తుందండి, ఏకవారహ వస్తుందా? ఏకవారం, వారం శబ్దం. ఓకే. ఏకవారం గుణ అని వస్తుందా మహోదయ? గుణ అని వస్తుంది. ద్విగుణ విసర్గం వస్తుంది. ద్విగుణ, త్రిగుణ, చతుర్గుణ విసర్గ వస్తుంది. విసర్గం వస్తుంది. అస్తు. నెక్స్ట్ రాసుకోండి సంధి. ఇప్పుడు వీడిని ఒక విధంగా ఈ రకంగా ఇంత చెప్పాను. తర్వాత ముందు వచ్చి ఏ దానికి విశేషణంగా వచ్చి అప్పుడు స్త్రీలింగం అయితే స్త్రీలింగము, నపుంసకలింగం నపుంసకలింగం అలా కూడా మారిపోతాయి. ఏక విధం, ఇప్పుడు ఏకవారం, ఇక్కడ దీంట్లో నపుంసకలింగం ఉంది. అట్లా ఇక్కడ ఏది గుణ శబ్దం, గుణ శబ్దం కూడా మార్పులు రావచ్చు. గుణకి ఏకలో రాదా అండి గుణ? ఏక గుణ అని చెప్తాం. గుణ అంటే ఖచ్చితంగా 2 ఉండాలి. ఏకలో ఎలా వస్తుంది? సంఖ్యావాచ శబ్దమే. గుణం అంటున్నాం అంటే దాని రెట్టింపు, రెట్టింపు ఒకట్లో రెట్టింపు ఎట్లా చేస్తాం? ఓకేనా, అందుకే రాదు. అస్తు. సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ప్రయోగం ఈ రకంగా ఉంటుంది. మనకి లోకంలో ప్రసిద్ధంగా ఈ రకంగా ఉపయోగిస్తుంటాం. అవి మనం చూసాము. ఇంకా దీంట్లో చాలా మార్పులు ఉంటాయి, అర్థాలు కూడా తేడా వస్తుంది. అది మనకు ప్రయోగాన్ని బట్టి ఇంకా నియమాలు విశిష్టంగా ఉంటాయి. విశిష్ట నియమాలతో విశిష్ట అర్థం కూడా వస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఏ అర్థంలో అయితే చెప్పాం అంతే ఇప్పుడు గుర్తు పెట్టుకోండి. ఎక్కువ ఇలా అలా అని అనుకోవద్దు. ఎందుకంటే ఇలా అలా అని ఇప్పుడు ఏం చెప్పనీకి లేదు. ఎందుకు? విశిష్ట నియమాన్ని బట్టి విశిష్ట అర్థాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ నియమం ప్రకారం, చెప్పిన నియమం ప్రకారం ఈ అర్థాలు వస్తాయి. అంతవరకు తీసుకోవాలి. ఓకేనా, ఎక్కువ ఆలోచించామనుకోండి మనకు అక్కడ నియమాలను తెలిసి ఉండాలి కదా, మళ్ళీ ఇబ్బంది పడతాం అన్ని చోట్ల అన్నిట్టుగా. ఇంకా చాలా అర్థాలు వస్తాయి. ఇక్కడ చెప్పిన అర్థం వరకు ఇలాంటి అర్థం వచ్చినప్పుడు ఈ రకంగా ఉపయోగించాలి. ఓకే, అస్తు. రాసుకోండి. ఇప్పుడు జషత్వ సంధి అండి. జషత్వ సంధి నియమం 83 ఏం చెప్పారు? జషత్వ సంధి చెప్పారు. రాసుకోండి. ముందు జషత్వ సంధి అని పేరు పెట్టి, ఇప్పుడు అన్నిటికీ మనం ఏదో ఒక పేరు పెట్టి, సంధికి ఏదో పేరు పెట్టాం. గుణ సంధి అని చెప్పి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, అయాదేశ సంధి. అలాగా ఇక్కడ కూడా మనం ఒక పేరు పెట్టమే, జషత్వ సంధి. అంటే జస్ట్ చేసుకుంటున్నా జషత్వ సంధి అని చెప్పుకున్నాం. ఇది బాగా గమనించండి, ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది. చాలా సార్లు మీరు అడిగారు. ఇక్కడ తకానికి ఇప్పుడు పత్రాత్ అన్నప్పుడు, రామాత్ అన్నప్పుడు ఒకసారి రామాద్ వచ్చింది, రామాత, రామాద. ఎందుకు అలా వచ్చింది? ఎప్పుడు తకారం దకారంగా మారిపోతుంది అనేది ఈ సంధి నియమం ప్రకారం మారుతూ ఉంటుంది. అది ఇప్పుడు మీకు ఇది కొంచెం బాగా గమనించండి. ఎక్కడ ఎందుకు వచ్చింది? తకారంలో కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల రాదు. ఎందుకు వస్తుంది అంటే ఏ సందర్భంలో వస్తుంది, ఏ సందర్భంలో రాదు. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. రాసుకోండి. జషత్వ సంధికి సూత్రం ఏంటంటే నియమం 83 అని పెట్టుకొని రాసుకోండి. జలాం జశోంతే, జలాం జశోంతే, జలాం జశోంతే, జలాం జశోంతే. జలాం చూసి రాసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. జలాం జశోంతే. ఓకే, ఇది సూత్రం. మనకు ఈ సూత్రం ప్రకారంగా మనకు ఈ సంధి చేసుకుంటామంట. ఎక్కువగా ఉపయోగిస్తుంటామండి. మనకు భగవద్గీత శ్లోకాలు ఎక్కువగా కనిపిస్తుంటాం. ఒకసారి మనకు అర్థం కాదు ఎందుకంటే దా వచ్చిందని. ఒకవేళ మనకు విభక్తి, పంచవిభక్తి ఏదైనా కానీ నేర్చుకునేప్పుడు తకాలు ఎక్కడైతే వచ్చినా కొన్ని దాంట్లో మనకు విభక్తి బట్టి గుర్తు ఐడెంటిఫై చేస్తాం. కానీ అక్షరం మార్చేసరికి ఇది ఏ విభక్తి మనకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అది ఎందుకు? మన సంధి నియమాలు తెలియకపోవడం అని, ఇది పంచవిభక్త కాదా అని మన సందేహం వస్తూ ఉంటుంది. ఇది దా ఉంది కదా అని మారిపోయిందేమో అన్నట్టు. కాబట్టి సంధిలు కూడా మనకు చాలా అవసరం. ఓకే అండి, ఇదేమంటుందో ఒకసారి గమనించండి. ముందు మనం ప్రత్యాహార సూత్రాలు చెప్పుకున్నాం ప్రారంభంలోనే. మహర్షి పాణి యొక్క ప్రత్యాహార సూత్రం.
ప్రత్యాహార సూత్రాలు, అంటే దాన్ని మాహేశ్వర సూత్రాలు మాహేశ్వర సూత్రాలు అని చెప్పుకున్నాం. ఆ ఈ ఉన్, రు లుక్, ఏ ఓంగ్, ఐ ఔచ్, హయ వరట్, లన్ యమంగణనం, ఝభై ఘఢధష్, జబగడదస్, ఖ ఫ ఛ ఠ థ చటతౌ, కపై, ష ష సర్, ష ష సర్. మూడికి వ్యత్యాసం చూడండి. ష ష సర్, హల్ ఇది ప్రత్యాహార సూత్రాన్ని. ఇవి మనకు 14 మాహేశ్వర ప్రత్యాహార సూత్రాన్ని. మొత్తం ఈ వ్యాకరణం దీని మీద ఆధారపడి ఉంది. ఇక్కడ ఈ ప్రత్యాహారంలో వచ్చిన వర్ణాలు 14 సూత్రాలు వచ్చిన వర్ణాలను ఉపయోగించి ఎక్కడెక్కడ ఏ వర్ణ ఎన్ని ప్రత్యాహారాలు తయారవుతాయి, ఎక్కడ ఏం తీసుకోబడ్డాయి. ఇక్కడ మనకు ఆ ఈ ఉన్, రు లుక్, ఏ ఓంగ్, ఐ ఔచ్, హయ వరట్, లన్ యమంగణనం, ఝబై. ఝబై వచ్చింది ఇక్కడ. ఝబైలో 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 ఝా ఉందా? జబైలో ఏముందండి? ఝా ఉంది. అంటే ఆ ఝా నుండి మొదలుకొని మనకి సూత్రంలో జలాం అని చెప్పాం. జల్ మొట్టమొదటి ఏమొచ్చింది? జల్ వచ్చింది. ఓకే, వినండి ఇప్పుడు. జల్ అంటే ఝా నుండి జబైలో ఎక్కడ ఉంది? సూత్రం 14 సూత్రాలు ఝా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆ అక్షరాన్ని పట్టుకోవాలి. జబైలో ఝా స్టార్ట్ అయింది. దాని తర్వాత జల్ అన్నాం. లా అనేది ఎక్కడ ఉంది? జబై ఘఢధస్, జబగడదస్, ఖాప చట చటతౌ, కపై శాసర్, హల్ లాస్ట్ లో ఉంది. అంటే జబైలో ఉండే ఝా నుండి మొదలుకొని హల్లులో ఉండే లాస్ట్ లకారం వరకు. అంటే ఆ ఝాకి లాకి మధ్యలో ఎన్నైతే వర్ణాలు ఉన్నాయో ఆ వర్ణాలని జల్ ప్రత్యాహారం కింద వచ్చేస్తాయి. ఆ వర్ణాలని జల్ ప్రత్యాహారం కింద తీసుకోవాలి. జల్ అనగానే ఆ వర్ణాల నుంచి ఏ వర్ణం వచ్చినా అది తీసుకోవాలి. జలాం అంటే జల్లు స్థానంలో. ఇది జలాం అని షష్ఠి విభక్తి బహువచనం అంట. షష్ఠి అన్నప్పుడు అది దాని స్థానంలో పనిచేసుకుంటే, అంటే జల్లుల స్థానంలో. జల్లు అంటే ఎన్ని అక్షరాలు వచ్చాయి? జభైలో ఝా చూడండి. జభై గఢధష్. అంతిమ హలంత వర్ణాలు ఏవైతే ఉన్నా వాటిని లెక్క పెట్టుకోకూడదండి మనం. హలంత వర్ణాలు కేవలం కలపడం కోసం వస్తాయి, ప్రత్యాహారాన్ని తయారు చేయడం కోసం వస్తాయి. లెక్క పెట్టేటప్పుడు ఆ హలంత వర్ణం వదిలేసి లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఝ భై లో ఝ భా యాది తీసుకోవాలి, ఎందుకంటే హలంత వర్ణం. ఝ భా ఘ ఢ ధ జబ గడద కాప ష ష స హ. ఇన్ని వర్ణాలు జల్ అనగానే ఇన్ని వర్ణాలు వస్తాయి. వీటి యొక్క స్థానాల్లో జలాం అంటే వీటి యొక్క స్థానంలో ఏమొస్తుందంట అంటే ఈ వర్ణాల స్థానం, ఈ వర్ణం నుంచి ఒక వర్ణం ఉంటే ఆ స్థానంలో ఏమొస్తుందంట? జలాం జస్ వస్తుందంట. ఏమొస్తుందంట? ఆ జల్లుల స్థానంలో జస్. జస్ అంటే ఏమిటి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? జస్ జబ గడ దస్. ఏమిటండి? జ బ గ డ ద. 5 అక్షరాలు ఉన్నాయి. అంతిమ లాస్ట్ అక్షరం హలంత వర్ణం తీసుకోం. ఎన్ని అక్షరాలు? జస్ అంటే ఎన్ని వస్తాయి? జ బ గ డ ద. వీటిని జస్ అన్నాం. జస్ అంటే 5 వర్ణాలు వచ్చాయి. జస్ అంటే వచ్చాయి 5 వర్ణాలు వచ్చాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. జస్ ప్రత్యాహారంలో అన్ని వర్గాల యొక్క 5 వర్గాలు కదా మొత్తం. మనకు 5 వర్గాల్లో ఉండే మూడో అక్షరం వచ్చిందండి. జ అనేది ఏ వర్గము? చ వర్గము. జ బా అనేది ప వర్గము. జ బ గ గ క వర్గము. డ ట వర్గము. జ బ గ డ ద ద అనేది త వర్గం. వచ్చే 5 వర్గాలు వచ్చాయి. 5 వర్గాల్లో ప్రతి వర్గం నుంచి మూడో అక్షరం తీసుకున్నాం. దాన్ని జస్ అంటాం. ఓకేనా? ఈ జస్సులు వస్తాయంట. ఎవరి స్థానంలో? జల్లుల స్థానంలో జస్సులు వస్తాయి. కానీ ఎక్కడ వస్తాయి? ఎప్పుడు వస్తాయి? అంతే. జలాం జల్లుల స్థానంలో జస్ వస్తాయి, కానీ అంతిమంలోనే. అంటే పదానికి అంతిమంలో జల్లులు ఉంటే గినా, పదానికి అంతిమంలో ఏదైనా ఒక పదం ఉండాలి. ఆ పదానికి జల్ అంటే జల్లు వర్ణములు ఉంటే, ఏదో ఒక వర్ణం చెప్పారు. జబై నుంచి మొదలుకొని లా వరకు ఇవన్నీ వర్ణాలు ఇప్పుడు చెప్పుకున్నాం. ఆ వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం ఉండే అనుకోండి, ఎక్కడ? పదానికి అంతిమంలో. ఆ పదానికి అంతిమం ఏ వర్ణం అయితే ఉందో ఆ అంతిమ స్థానంలో, ఆ జల్లు స్థానంలో జస్ వస్తుంది. అంతిమంలో ఉండాలి. అందుకే జలాం జశోంతే, అంతే అంటున్నాడు. అంతే ఎక్కడ? పదాంతే. పదానికి అంతిమంలో జల్లు వర్ణం ఉంటే, ఏదో ఒక వర్ణం, దాని స్థానంలో జస్ వస్తుంది. జస్ అంటే కూడా ఉండేది లాస్ట్ లో ఒక వర్ణం ఉంది, అక్కడ జస్ వస్తుంది అంటున్నాం. జస్ లో 5 వర్ణాలు ఉన్నాయి. 5 వర్ణాలు చేది పెట్టుకోవాలి? జా పెట్టుకోవాలా, బా పెట్టుకోవాలా, గా పెట్టుకోవాలా, డా పెట్టుకోవాలా, దా పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? జా బా గా డా ద. 5 అక్షరాలు ఉన్నాయి. ఏం పెట్టుకోవాలి మనము? దానికి సమాధానంగా ఆ పదానికి అంతిమంలో ఏ వర్గాక్షరం అయితే ఉందో, పదానికి అంతిమంలో ఏ వర్గం యొక్క అక్షరం అయితే ఉందో ఆ వర్గం యొక్క మూడో అక్షరం పెట్టుకో. 5 ఉన్నాయి మనకి. 5 జస్ట్ వస్తా అని చెప్పావు, కానీ ఉండేది లాస్ట్ ఒక వర్ణం ఉంటుంది. జల్లు వర్ణం లేదు, ఒక వర్ణం ఉండాలి. ఒకటే వర్ణం ఉంటుంది మనకు ఎప్పుడు వచ్చినా.
ఆ వర్ణ స్థానం జస్సులు చేసుకొని ఏం చేసుకోవాలి? 5 అక్షరాన్ని ఏం చేసుకోవాలి అంటే ఏ వర్గం యొక్క అక్షరం అయితే ఉందో, తా ఉందనుకోండి, తా వర్గంలో ఏదో ఒక అక్షరం వచ్చింది, ఆ వర్గంలో అదే వర్గం యొక్క 3 అక్షరం పెట్టుకో. ఏది ఉన్నా కూడా అదే వర్గం యొక్క 3 అక్షరం పెట్టుకో. లాస్ట్ లో ఏ వర్గం యొక్క, ఇప్పుడు వర్గం 5 వర్గాలు ఉన్నాయి, 5 వర్గాల్లో మొత్తం అన్ని వ్యంజనాలు వచ్చాయి, సరేనా? ఆ వ్యంజనాలు వచ్చినప్పుడు సమస్య ఇక్కడ ఈ మార్పు వస్తుంది. అచ్చులుంటే అక్కడ ఈ సంధి ప్రాప్తం కాదనమాట. ఓకే, సో ఏదో ఒక వర్ణం ఉంటుంది, 5 వర్గాల నుంచి ఏదో ఒక వర్గం ఉంటుంది. ఎందుకంటే జల్లు అన్నప్పుడు అవే కదా తీసుకోవాల్సింది. పదానికి అంతిమ జల్లు వర్ణములు ఉంటేనే ఇది సూత్రం పనిచేస్తుంది, ఉంటే లేకపోతే స్వరం ఉంటుంది, సమస్య లేదు అక్కడ. జల్లు వర్ణం ఉంటే ఖచ్చితంగా ఈ 5 వర్గాల నుంచి ఏదో ఒక అక్షరం ఖచ్చితంగా వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. అప్పుడు ఏ వర్గం యొక్క అక్షరం అయితే ఉందో అదే వర్గం యొక్క 3వ అక్షరం పెట్టుకోవాలి. దాన్ని జస్ అంటాం. ఇప్పుడు జస్ లేవే కదా, జా బా గా డా దా అంటే అన్ని వర్గాల నుంచి 3 అక్షరాలు వచ్చాయి. అప్పుడు మనకి సింపుల్ గా ఉంటుంది. ఏం చెప్పుకోవచ్చు? పదానికి అంతిమంలో ఏ వర్గాక్షరం అయితే ఉందో ఆ వర్గం యొక్క 3వ అక్షరం పెట్టుకో. తా ఉంటే త వర్గం యొక్క 3వ అక్షరం, పా ఉంటే ప వర్గం యొక్క 3వ అక్షరం బా వస్తుంది. అదే విధంగా టా ఉన్నదో ట వర్గం యొక్క 3వ అక్షరం డా వస్తుంది. అట్లా ఏ వర్గం యొక్క అక్షరం అయితే ఉందో అదే వర్గం యొక్క 3వ అక్షరం పెట్టుకో అని ఈ సూత్రంలో ఈ సంధి నియమం ప్రకారంగా చెప్పబడింది. సో సింపుల్ గా ఏంటి, పదానికి అంతిమంలో జల్లు వర్ణములు ఉంటే ఆ జల్లు వర్ణానికి అదే వర్గం యొక్క 3వ అక్షరం వస్తుంది, అదే వర్గం యొక్క 3వ అక్షరం వస్తుంది. ఇది దీని యొక్క తాత్పర్యం. ఓకే, అర్థమైంది అనుకుంటాను. రాసుకోండి ఇప్పుడు. జలాం జశోంతే, జల్లు అంటే చెప్పాను కదా, జ భ ఘ ఢ ధ జబగడద జబగడద ఖ ఫ ఛ ఠ థ చ ట త క ప ష ష స హ. ఇన్ని వర్ణాలు జల్లు వర్ణంలో వస్తాయి. రాసుకున్నా ఇప్పుడు, రాసుకోండి. జల్లుల స్థానంలో, దీని తాత్పర్యం జల్లుల స్థానంలో అంటే వర్గాల యొక్క ప్రథమాక్షరాలు కానీ ద్వితీయ అక్షరాలు కానీ లేదా తృతీయ అక్షరాలు కానీ లేదా చతుర్థ అక్షరాలు కానీ లేదా ఊష్మ వర్ణాలు ఉంటే ఓకేనా? అంటే జల్లులో అంటే ఏ వర్ణాలు వచ్చే వర్గాల యొక్క అన్ని ప్రథమాక్షరాన్ని వచ్చేస్తాయి. కవర్గం కచట తప, కవర్గం చవర్గం టవర్గము తవర్గం పవర్గం, ఈ 5 వర్గాలు ఉన్నాయి కదా. 5 వర్గాల్లో మొత్తం ప్రతి వర్గం నుంచి ఒకటో అక్షరం తీసుకోవచ్చు. తర్వాత 2వ అక్షరం, 3వ అక్షరం, 4వ అక్షరం. అంటే కేవలం పంచమ వర్ణాలు, అంటే ప్రతి వర్గాల్లో 5 వర్గాల నుంచి పంచమాక్షరాన్ని వదిలేసి మిగిలినవన్నీ జల్లు వర్ణంలో వచ్చేసాయండి. పంచమాక్షరాన్ని వదిలేసి మిగిలిన అన్ని వర్ణాలు జల్లులో వచ్చేసాయి అన్నమాట. ఏం వదిలేసాము? పంచమాక్షరాన్ని వదిలేసి, అన్ని వర్గాల నుంచి పంచమాక్షరాన్ని మాత్రం వదిలేసాం. మిగిలిన వర్ణాలను కూడా మొత్తము జల్లు అనగానే జల్లు వచ్చేస్తాయి. కాబట్టి ఈ వర్ణాలు అంటే వర్గాలకు ప్రథమాక్షరాలు కానీ ద్వితీయాక్షరాలు కానీ తృతీయ కానీ చతుర్థ వర్ణాలు ఏ వర్ణమైనా కూడా పదానికి అంతిమంలో ఉంటేనా అప్పుడు దాని స్థానం జస్ వస్తుంది అన్నమాట. ఓకే, రాసి బ్రాకెట్ క్లోజ్ చేసుకుని జల్లుల స్థానంలో అంటే రాసుకునేది బ్రాకెట్ లో వర్గాల యొక్క ప్రథమాక్షరాలు కానీ ద్వితీయాక్షరాలు కానీ తృతీయాక్షరాలు కానీ చతుర్థాక్షరాలు కానీ ఇంకా ఊష్మ వర్ణాలు ఉంటే బ్రాకెట్లో పెట్టుకుని క్లోజ్ చేసుకున్నాక జల్లుల స్థానంలో జస్సులు వస్తాయి. ఏమొస్తాయి? జస్సులు వస్తాయి. జస్ అంటే జస్సు అని పెట్టి రాయండి. జస్ అంటే ఏమొస్తాయి? జా పక్కన బ్రాకెట్ రాసుకోండి. జా బా గ డ ద, ఇది 5 అక్షరాలు రాసుకోండి. జా కామా జా బా కామా జా కామా బా కామా జా బా గా కామా జా బా గా డా కామా 3వ అక్షరం అండి ద, జా బా గా డా ద. జస్ అంటే ఇవి జస్సులు వస్తాయి. ఎక్కడొస్తాయి? జల్లుల స్థానంలో జస్సులు వస్తాయంట. మహోదయ ఊష్మాలు కూడా చెప్పాలి మహోదయ.
జల్యస్థానం జస్లు వస్తాయి, ఇంకా ఊష్మ వర్ణాలు కూడా వస్తాయి. ఇంకా అదే జల్య స్థానంలో జల్లు వస్తాయి, ఇంకా అదే జల్లుల స్థానంలో ఊష్మ వర్ణాలు కూడా వస్తాయి. అదే జల్లుల స్థానంలో ఒక్క నిమిషం అండి, ఊష్మ వర్ణాలు ఎందుకు వస్తాయి? జల్లు అనగానే మొత్తం వచ్చేసాయి, అవి పక్కనే తీసుకోకూడదు. జల్లు అనగానే జల్లులోనే ఊష్మ వర్ణాలు కూడా వచ్చేసాయి, కాబట్టి క్షమత రాసుకోవద్దు. జల్లుల స్థానంలో జల్లు అనగానే జల్లు కూడా ఊష్మ వర్ణాలు జల్లు కింద వచ్చేసాయి, పక్కన రాసుకో. ఆ ఊష్మ వర్ణాల స్థానంలో ఇవి వస్తాయి, జస్సులే వస్తాయి. అర్థమైందా? జల్లు అనగానే మొత్తం వచ్చేసాయి. ఉష్మవర్మ అంటే ఏంటి? పైన ఉష్మవర్ణ అదే కదా జల్లు అన్నప్పుడు ఉష్మవర్ణ ఒక్క నిమిషం. స్థానంలో కూడా జస్టులు వస్తాయి. అన్నిట్లో స్థానం వస్తాయి. జల్లు స్థానం జల్లు అంటే ఆటోమేటిక్ అన్ని వచ్చేసాయి. ఆ జల్లు అంటే మీకు ఆ విడిదీసి చూపించాను. వర్గాల యొక్క ప్రథమాక్షరాలు కానీ, ద్వితీయాక్షరాలు, చతుర్థ కానీ, ఇంకా ఊష్మ వర్ణాలు కానీ ఉంటే వాటి స్థానాల్లో అంటే ఆ జల్లు స్థానంలో జస్సులు వస్తాయి. అంటే ఊష్మ వర్ణాల స్థానం ఇవి వస్తాయి అన్నమాట. అర్థమైందా? మరి విడిగా గురువుగారు రాసుకోవాల్సిన అవసరం ఊష్మ వర్ణాలు అంటే ఏంటండి? ఊష్మ వర్ణాలు ష, ష, స, హ. ష, ష, స, హ. ఈ 4 వర్ణాలు ఊష్మ వర్ణాలు అంటాం. స్టార్టింగ్ చెప్పాను చూసుకోండి. హ్రస్వాలు అంటే ఏమిటి, వ్యంజనాలు అంటే ఏమిటి, దీర్ఘాలు అంటే ఏమొస్తాయి, అంతస్థ వర్ణాలు అంటే ఏమొస్తాయి, ఊష్మ వర్ణాలు అంటే ఏమొస్తాయి, మనం 4వ అభ్యాసం చెప్పుకున్నాం. ఓకే, అవి ఒకసారి చూసుకోండి. అస్తు. అంటే ఇప్పుడు అన్నిట్లో స్థానం జల్లు అనగానే ఆటోమేటిక్ మొత్తం వచ్చేసాయి, ఊష్మ వర్ణాలతో కలుపుకొని వచ్చేసాం. వాటి స్థానంలో జస్సులు వస్తాయి. జస్సులు అంటే జ, బ, గ, డ, ద ఇవి వస్తాయి. కానీ ఈ జల్లు వర్ణం రాసుకో, కానీ ఈ జల్లు వర్ణములు పదానికి అంతిమంలో ఉంటేనే, కానీ రాసుకో, కానీ అని చెప్పి ఈ జల్లు వర్ణములు, కానీ ఈ జల్లు వర్ణములు అంటే వర్గాల యొక్క ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, ఇంకా ఊష్మ వర్ణములు, వీటన్నిటిని జల్లు అని పేరు పెట్టేశాం. కానీ ఈ జల్లు వర్ణములు పదానికి అంతిమంలో ఉంటేనే అప్పుడు వాటి స్థానాలలో జస్సులు వస్తాయి. అప్పుడు వాటి స్థానంలో జస్సులు అంటే జబ, గడదలు వస్తాయి. ఓకేనా? ఉష్మవర్ణాల అంతిమంలో ఉండాలి. స్థానంలో మధ్యలో ఏమొస్తాయి గురుగారు? ఏంటండి? ఉష్మవర్ణాల స్థానంలో ఏమొస్తాయి? ధైర్యంగా ఉండండి, చెప్తున్నామండి. ఇప్పుడు మన గురించి ఏమని చెప్పుకుంటాం కదా, ఉదాహరణ చెప్పలేదు కదా, చెప్తా అండి. ఓకే, అస్తు. సో ఆ జల్లు స్థానం వస్తాయి. జల్లు అంటే వాటి స్థానంలో ఒకసారి పదానికి అంతిమంలో ఉంటేనే, పదానికి అంతిమంలో ఈ జల్లు వర్ణములు పదానికి అంతిమంలో ఉంటేనే అప్పుడు జస్సులు వస్తాయి. ఓకేనా? పదానికి అంతిమంలో ఉంటేనే జస్సులు వస్తాయి. అస్తు. ఇప్పుడు దీని నియమం అర్థమైంది కదా. మనకు పదానికి అంతిమంలో ఏదైనా కానీ పదానికి అంతిమంలో జల్లు వర్ణములు ఉంటే వాటి స్థానం జస్సులు తెచ్చుకోవాలి. ఓకేనా? అంటే ఏమి పరమైనప్పుడు మహోదయ? ఏంటండి? ఏ పదములు పరమైనప్పుడు అంటే ఏ అక్షరాలు పరమైనప్పుడు? పదం ఏం పదం పదాంతంలో జల్లు వర్ణాలు ఉంటాయి. పరంగా ఏమీ అవసరం లేదు. దీనికి కండిషన్ ఏంటి? కేవలం పదానికి అంతిమంలో ఉండడమే కండిషన్. ఏదైనా పదం కావచ్చు, పక్కన ఏదైనా పక్కన పదం ఏం చూసుకోదు, పక్క పదంతో పని లేదు, పక్క అక్షరాలతో పని లేదు. ఏ పదం పరమైన గాని పదానికి ఏదైనా పదమే ఉండాలి అంతే. ఆ పదానికి అంతిమంలో జల్లు వర్ణాలు ఉండాలి. పక్కన ఏముంటుందా ఏం చూసుకోదు. పదానికి అంతిమం ఇదే లక్షణం చెప్పాడు. కానీ పదానికి అంతిమంలో జల్లు వర్ణములు ఉంటేనే అప్పుడు ఇది జస్ వస్తుంది, జస్సులు వస్తాయి. ఏ అక్షరం పరమైన గాని వస్తాయి. ఏంటండి? ఏ అక్షరం పరమైన గాని జస్సులు వస్తుంది, జస్సులు వస్తాయి. పదమైనప్పుడు అనొద్దు, పదమైన పక్కన ఉన్నప్పుడు అర్థం వస్తుంది. పదమైనప్పుడు లాస్ట్ లో ఉండాలి. అంతిమంలో పదానికి అంతిమంలో ఏ వర్ణం ఉన్నా ఆ వర్ణ స్థానంలో జస్సులు వస్తుంది, జస్ వర్ణం వస్తుంది. పదమైనప్పుడు అంతిమంలో ఉన్నప్పుడు, పదానికి అంతిమంలో జలు వర్ణం ఉన్నప్పుడు, అంటే జలు వర్ణం చాలా చెప్పిన అందులోంచి ఏ వర్ణం ఒక్క వర్ణం ఉన్నా దాంతో జస్ వర్ణం 5 వర్ణాలు చేసి ఒక వర్ణం వస్తుంది. అర్థమైందా మహోదయ? ఉదాహరణ ఇవ్వండి మహోదయ, అర్థమైపోతుంది. అప్పుడు స్పష్టమవుతుంది. దీంట్లో కొంచెం రాసుకోండి. అంటే అని పెట్టి మీరు రాసుకోండి. అంటే పదానికి అంతిమంలో బ్రాకెట్లో పెట్టుకోండి. అంటే
పదానికి అంతిమంలో ఏ వర్గం యొక్క అక్షరమైతే ఉందో, పదానికి అంతిమంలో ఏ వర్గం యొక్క అక్షరమైతే ఉందో అదే వర్గము యొక్క మూడవ అక్షరం వస్తుంది. అదే వర్గం యొక్క మూడవ అక్షరం వస్తుంది. సింపుల్ గా పదానికి అంతిమంలో ఏ వర్గము యొక్క అక్షరం అయితే ఉందో అదే వర్గము యొక్క మూడవ అక్షరం వస్తుంది. మూడవ అక్షరం వస్తుంది. ఇంకా ఊష్మ వర్ణాలు వచ్చినా కూడా ఇక్కడ అవసరం లేదు మనకు అవి, ఎందుకంటే విశేషం ఊష్మ వర్ణాల స్థానంలో కూడా జస్ వర్ణంలో వస్తాయి. ఇది రాసుకోవాల్సిన అవసరం రాయొద్దు. అదే వర్గం యొక్క మూడవ అక్షరం వస్తుంది, అడిగి కంప్లీట్ చేయండి. అదే వర్గం యొక్క మూడవ అక్షరం వస్తుంది, అది కంప్లీట్ ఫుల్ స్టాప్ పెట్టుకోండి. ఓకే అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇప్పుడు ఏదో అడుగుతున్నారండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సత్యనారాయణ గారు ఎవరు అడిగేది? గురుగారు చెప్పినప్పుడు మాట్లాడకండి, గురుగారు మాట అర్థం అవట్లేదు. చెప్పండి సత్యనారాయణ గారు. మహోదయ, అంటే పదానికి అంతిమంలో ఏ వర్గం యొక్క అక్షరం అయితే ఉందో అదే వర్గం యొక్క మూడో అక్షరము వస్తుంది. అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు స్పష్టం అవుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ స్పష్టం అవుతుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇప్పుడు మళ్ళీ దాంట్లో సందేహం ఉంటే మళ్ళీ ఆలోచిద్దామండి. ఓకేనా? ఒకసారి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఏంటండి సూత్రం ఒకసారి చదవరండి. జలాం జశోంతే. జలాం జశోంతే. దీన్ని విడగొట్టుకుంటే జలాం జశః అంతే. అంతే అంటే అంతిమంలో. ఎవరికి అంతే? పదానికి అంతిమంలో. పదం అంటే ఏమిటి? సుబంతం తింగంతం. సుప్ అంటే ఏమిటి? సు ఔజస్ అం ఔట్షస్ టాభ్యాంభిస్ గేభ్యాంభ్యస్ గసిభ్యాంభ్యస్ గస్ ఓస్ ఆం అంటే ఈ ప్రత్యయాలతో తయారైనటువంటి శబ్దం. అప్పుడు వచ్చినప్పుడు ఈ ప్రత్యయం ఎప్పుడు వచ్చినా అది సుబంతం అయిపోతుంది. అదేవిధంగా తింగులు అంటే సుబంతం అంటే మనకు ఇవి విభక్తులు, ఇవి రూపాలు తయారవుతుందా? ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి. ఈ ప్రత్యయాలతోటి మనకు 7 విభక్తులు వస్తాయండి. దీన్ని ఈ ప్రత్యయాలతో వచ్చే శబ్దం ఏదైతే ఉందో దాన్ని సుబంతం అంటాము. ఈ 21 ప్రత్యయాలు చెప్పాను ఇప్పుడు నేను. సు ఔజస్ అం ఔట్షస్ అని చెప్పి ఈ ప్రత్యయాలతో తయారైనటువంటి శబ్దం ఏదైతే ఉందో దాన్ని సుబంతం అంటాము. అదే విధంగా క్రియాపదాలు తిప్ తస్ జి సిప్ తస్ థా మిప్ వస్ మస్ తా ఆతాం ఝ థాస్ ఆతాం ధ్వం ఇట్ వహి మహింగ్. ఇవి 18 ప్రత్యయాలు ఉన్నాయి. వీటిని తింగులు అంటాం. ఈ దీనిలతో పరస్మయ పదాలు, ఆత్మీయ పదాలు, క్రియాపదాలు తయారవుతాయి. ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు భవతి, భవతః, భవంతి, సేవతే, సేవేతే, సేవంతే మనకు ఉన్నాయి కదా పరస్మయ పదాలు, ఆత్మీయ పదాలు 9 మొత్తం 18 ఉన్నాయి కదా. అలాగా వీటిని ఈ ప్రత్యయం తీసుకొచ్చి ఏదైతే మనకు పదం తయారైందో దాన్ని తింగంత పదం అంటాం. ఏంటి? తింగంత పదం. ఆ పద సుబంతం అన్న ఉండాలి, తింగంత పదం అన్న ఉండాలి. ఆ సుబంతానికి తింగంతానికి అంతిమంలో ఈ జల్లు వర్ణం ఉంటే సుబంతం కానిది తింగంతం కాని దానికి రాదండి. ఏదైతే సుబంత పదం ఉందో, తింగంత పదం ఉందో ఆ పదానికి అంతిమంలో జలువర్ణం ఉంటే ఆ జలువర్ణ స్థానంలో అదే వర్గం యొక్క మూడో అక్షరం పెట్టుకుంటాము. అంటే జస్ వర్ణంలో వస్తుంది. ఓకే, రాసుకోండి. ఇప్పుడు సుబంతం అని చెప్పిన సుప్పులను సుబంతాలు అంటాం. 21 ప్రత్యయాలు సుప్పులు. తింగంతాలు అంటే 18 ప్రత్యయాలు. ఈ ప్రత్యయాలతోటి వచ్చిన శబ్దం ఏదైతే ఉందో దానికి పదం అని పేరు పెట్టుకుంటాం. కాబట్టి సుబంతం పదం కావచ్చు, తింగంత పదం కావచ్చు. ఓకేనా? పదాలంటే మనకి ఇదే సుబంతాలు, తింగంతాలు. అస్తు. సుబంతాలు అనేటివి ఎల్లప్పుడూ శబ్దంతో వస్తాయి. తింగంతాలు అనేటివి ఎల్లప్పుడూ ధాతువులతో వస్తాయి. సుబంతాలు శబ్దాలతో వచ్చేటివి, తింగంతాలు ధాతువులతో వచ్చేటివి. ఓకే, ధాతులతో ప్రత్యయం తెచ్చుకుంటాము. సు ఔజస్ అనేవి శబ్దాలతో ప్రత్యయం తెచ్చుకుంటాం. అప్పుడు తెచ్చిన తర్వాత పదం అని పేరు పెట్టబడుతుంది. అస్తు. ఇప్పుడు దాంట్లో లోపలికి వెళ్ళకుండా మనం ఇక్కడ ఉదాహరణ చూస్తే మీకు స్పష్టమవుతుంది. ఎగ్జాంపుల్ రాసుకోండి. జగత్ ప్లస్ ఈశః. జగత్ ప్లస్ ఈశః. జగత్ ఇది సుబంత పదం. జగత్లో ఒక సుబంత పదం. జగత్ ప్లస్ ఈశః. దీంట్లో సుప్రత్యయం తీసుకొచ్చి మనం లోపం చేసేసుకున్నాం. జగత్ మిగిలిపోయింది. జగత్ ప్లస్ ఈశః. జగత్ అనేది ఒక పదం. పదానికి అంతిమంలో ఉంది జలువర్ణం ఉందా?
పదానికి అంతిమంలో ఉంది జల్ వర్ణం ఉంది. ఏముందండి? పదానికి అంతిమంలో జల్ వర్ణం ఉంది. ఓకేనా? కాబట్టి ఆ జల్ వర్ణంలో వస్తుంది కదా, మనం జలాం అని చెప్పాను. జల్ వర్ణం పదానికి అంతిమంలో ఉండాలి. పక్కన ఏముంటే అది పక్కన చూసుకోవడం లేదు. పదానికి అంతిమంలో ఉందా లేదా? పదానికి అంతిమం ఏముంటే జల్ వర్ణం ఉండాలి. ఉంది, జల్లో వస్తుంది మనకు. అప్పుడు ఏ వర్గం యొక్క అక్షరం ఇది? తవర్గం యొక్క అక్షరం ఇది. కాబట్టి అదే అక్షరం యొక్క అదే వర్గం యొక్క తవర్గం యొక్క మూడో అక్షరం పెట్టుకోవాలి. అప్పుడు జగత్ అనేది జగద్ అయిపోతుంది. ఏమవుతుంది? జగత్ తకారం దకారంగా మారిపోతుంది. అందుకే అదే వర్గం యొక్క మూడో అక్షరం వచ్చిందా, అందుకే జగదీశ. ఏమొచ్చిందండి? జగదీశ. జగత్ ప్లస్ ఈశ జగదీశ. ఓకేనా? నెక్స్ట్ అండి షట్ ప్లస్ దర్శనం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకుని షట్ ప్లస్ దర్శనం. షట్ ప్లస్ దర్శనం. షట్ ప్లస్ దర్శనం. షట్ ప్లస్ దర్శనం. ఇప్పుడు షట్ అనేది ఏంటి? షట్ అనే ఒక పదం, ఇది సుబంత పదం అండి. సుప్రతి తీసుకొచ్చి లోపం అయిపోయింది అక్కడ. షట్ ఒక సుబంత పదానికి అంతిమంలో ఉంది. షట్ ఒక పదానికి అంతిమ టకారం ఉంది. అంటే జల్లు వర్ణం ఇది. జల్లా కాదు చూసుకోవాలి. జల్లు వర్ణంలో ఉండాలి. జల్లు వర్ణం ఇప్పుడు అంతస్థ వర్ణాలు ఉన్నాయండి. అంత యా రా లా వా ఉందనుకోండి పదానికి అంతిమ, అప్పుడు రాదు మళ్ళా. ఎందుకంటే జల్లు లేదు. యా రా లా వా అనేది జల్లు లేవు మనకు. ఆ పదానికి అంతం ఏ వర్ణం వచ్చి అప్పుడు రాదనమాట. జల్లు వర్ణంలో అంటే జల్లు ప్రత్యాహారం ఉండే వర్ణం ఉంటేనే చూసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు షట్ అనేది జల్లు వర్ణంలో ఉంది కాబట్టి పదానికి అంతిమంలో ఉంది. కానీ ఏ వర్గం యొక్క అక్షరం? టవర్గం యొక్క అక్షరం. కాబట్టి అదే టవర్గం యొక్క మూడో అక్షరం పెట్టుకుందాం స్థానంలో. టవర్గానికి మూడో అక్షరం డా అయిపోతుంది. ఓకే, షడ్ అయిపోయింది. షడ్ పక్కన దర్శనం శబ్దం ఎలా ఉందో అలా కలిపేసుకున్నాం. పక్క పదం అంతా మనకి ఏం పని లేదు. ఇక అంతిమంలో ఉంటే దానికి మార్చేసుకుంటాం. అదే వర్గం యొక్క మూడో అక్షరం పెట్టుకుంటాము, పక్క దాన్ని కలిపి రాసేస్తాం. షట్ ప్లస్ దర్శనం షడ్ దర్శనం అయిపోయింది. షట్ ప్లస్ దర్శనం షడ్ దర్శనం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇక్ ప్లస్ అంతః. ఏంటండి? ఇక్ ప్లస్ అంతః. ఇక్ ప్లస్ అంతః. ఇక్కులో ఏముంది? ఇక్కడ ఒక పదం. ఇక్కడ అంతలో కకారం ఉంది. పదానికి ఇక్కడ ఒక చిన్న పదానికి అంతిమంలో ఉంది కకారం ఉంది. అది జలువర్ణంలో వస్తుందా? వస్తుంది. కా చూసుకుని కాచాట తప కపై కపై జలువర్ణంలో ఉంది. అంటే జాకి లాకి మధ్యలో ఉంది కాబట్టి జలువర్ణం. కాబట్టి ఏ వర్ణం? కవర్గం యొక్క అక్షరం. కాబట్టి కవర్గం యొక్క మూడో అక్షరం పెట్టుకోవాలి. అప్పుడు ఇక్ ప్లస్ అంతః ఇగంతః అయిపోయింది. అది కకార హలంతం కాబట్టి దాని స్థలం గకారం హలంతమే వస్తుందండి. దాని స్థలంలో గకార హలంతమే వస్తుంది అన్నమాట. ఇగంతః. ఇక్ ప్లస్ అంతః ఇగంతః. ఇగ్ ప్లస్ అంతః ఇగంతః. అర్థమైందా? నెక్స్ట్ అండి ఇంకోటి ఎగ్జాంపుల్ రాసుకున్నాం. అచ్చు ప్లస్ అంతః. అచ్చు ప్లస్ అంతః. అచ్చు ప్లస్ అంతః. అచ్చులో ఉంది చకారం ఉంది. అచ్చులో ఒక పదము, ఆ పదానికి అంతిమంలో ఏముంది? చకారం ఉంది. ఇది జలువర్ణంలో వస్తుందా? వస్తుంది. జలువర్ణమే. పదానికి అంతిమ జలువ అంతిమంలో ఉండాలి. అప్పుడు అంతిమంలో అంటే ఆ దాని జస్ వస్తాయి. కానీ జస్ ఏమొస్తుంది? అదే వర్గం యొక్క మూడో అక్షరం పెట్టుకుంటాం. అదే వర్గం యొక్క మూడో అక్షరం జా వస్తుంది. అప్పుడు అచ్చు ప్లస్ అంతా అజంతః. అంటే అచ్చు ప్రత్యయం అంతిమంలో ఉంది ఎక్కడైతే దాన్ని అజంతం అంటాం. అజంతః. ఓకేనా? ఈ రకంగా చూసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? అజంతః. ఓకే, ఈ రకంగా మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసాం అనమాట. అర్థమైందా? గురుగారు ఊష్మ శబ్దం ఊష్మ వర్ణాలతో కూడా 2-3 చెప్పండి. చెప్తా అండి. ఊష్మ వర్ణాలు చెప్తాను. ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా? ఇవి మనకు స్పష్టంగానే ఉన్నాయి. ఓకేనా? ఊష్మ వర్ణాలు కూడా చెప్పండి. సుబంతః. ఇక్కడే వచ్చేసింది. సు ప్లస్ అంతః సుబంతః. ఓకే ఓకే, అర్థమైంది. ప్లస్ అంతః సుబంతః. సుప్ల పా ఉంది, పక్కన కూడా వచ్చేసిందా? సు ప్లస్ అంతః సుబంతః. సుప్పు ప్లస్ అంతః సుబంతః. ఓకేనా?
ఇట్లా 5 వర్గాల యొక్క మనం చూసామంట. సు ప్లస్ అంతా సుబంత ఈ రకంగా ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ ఊష్మ వర్ణాలకు వచ్చినప్పుడు కొంచెం ఇంకో సూత్రం చెప్పాలి, దానికి మార్పు వస్తుంది. ఇది నీకు రేపు చెప్తా అండి. ఊష్మ వర్ణాలకు సంబంధించినప్పుడు రూపాయలు ఎలా ఉంటాయి అనేది ఎగ్జాంపుల్స్ రేపు చెప్పుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనకు జలవర్ణాలు ఏ వచ్చినా కూడా అదే వర్గాల యొక్క పంచమాక్షరాలు వస్తాయి. అదేవిధంగా మనకు ఇక్కడ ఎందుకంటే ఇవి కొన్ని శిక్షా సూత్రాలు పనిచేస్తాయండి. ఎక్కడ ఇప్పుడు ఊష్మ వర్ణాలు అనుకున్నాం అనుకోండి, ఊష్మ వర్ణాలు స్థానం ఏంటి? ఊష్మ వర్ణాలకు స్థానం చూసుకోవాలి. ఇప్పుడు పకారం ఉంది, పకారానికి స్థానం ఏంటి? పకారం ఉంది, ఆ పకారానికి స్థానం ఏముంది? ఓష్టవర్ణం. ఇప్పుడు ఉపు పద్మానియా ఓష్ట్యాహ ఓష్టవర్ణం వస్తుంది. ఆ ఓష్టవర్ణానికి ఆ ఓష్టవర్ణం ఏముంది? జస్లో జా బా గా డా దస్ ఓష్టవర్ణం జా బా ఉంది. అంటే బకారం అనేది వర్గంలో అక్షరం కూడా ఓష్టవర్ణంతో కలిసిపోతుంది. అలాగా స్థానం కలుపుకొని చూసుకోవాలి. కాబట్టి అప్పుడు దాని శిక్షా సూత్రాలతో సంబంధ కూడుకొని ఉంటుందన్నమాట. దాని స్థానం ఏంటి, దీని యొక్క స్థానం ఏంటి, ఆ రకంగా మనం స్థానం కలుపుకొని మనం ఊష్మ వర్ణాలు చూస్తాం. అది మీకు అష్టాధ్యాయ యొక్క సూత్రాలతోటి నేను ఒకసారి చూడండి, మీకు ముందు చెప్పాను. ఏవి చెప్పాను? అకుహ విసర్జనీయాహ కంఠ్యాహ, అవి సూత్రాలు ఇక్కడ ఉపయోగపడతాయండి. అకుహ విసర్జనీయాహ కంఠ్యాహ ఇచు యశాస్తాలవ్యాహ ఋతులసా దంత్యా ఋతురసా మూర్ధన్యాహ ఇంకా ఏదైతౌ కంఠతాలవ్యౌ ఓదౌతౌ కంఠ్యోష్ట్యౌ ఉపు పద్మానియా ఓష్ట్యాహ అని సూత్రాలు చెప్పాను. ఒకసారి వాటి సూత్రాన్ని ముందు పెట్టుకొని రేపు ఒకసారి చూసుకొని వచ్చేసి ఏ వర్ణాలు ఏ పవర్గాలు ఏ వర్ణాలతో పవర్గాల యొక్క స్థానం అంటే ఎలా ఉచ్చరిస్తాం, వాటి యొక్క స్థానం ఏంటి, కంఠమా, స్థాలువా, దంతమా, ఓష్టమా, అది కొంచెం చూసుకోండి. అప్పుడు ఈ సూత్రాలతోటి ఇప్పుడు వచ్చే మనం ఊష్మ వర్ణాలను కలిపి రెండింటికి స్థానం కలిపి ఏ విధంగా ఉదాహరణగా తీసుకుంటామని రేపు చెప్పుకుందామండి. ఓకే, ఈ రకంగా మనకు అభ్యాసం 18లో ఉన్నటువంటి మనం నియమాలు ఇక్కడ గమనించాము. ఇప్పుడు అదేవిధంగా జసత్వ సంధి కూడా, జసత్వం ఎందుకన్నామంటే చూడండి, జస్ చేసుకుంటున్నామంటే జల్లుల స్థానంలో జస్ వచ్చింది కానీ జసత్వ సంధి అని చెప్పాం. జల్లుల స్థానంలో జస్ వచ్చింది కానీ జసత్వ సంధి అని చెప్పుకున్నాం. ఓకేనా, ఈ రకంగా మనకు జసత్వ సంధి కూడా మనం చూసాము. వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇంకా వాక్యాలు అని రేపు చెప్పుకుందామండి. అస్తు అండి. మనతో పాటు అయిపోయిన తర్వాత మీకు ఏమైనా సందేహాలు సూత్రాల నెంబర్ చెప్తారు ఏంటండి? ఈ సూత్రాలు దంతవ్యాలు తాళవ్యాలు అని అన్నారు. అవి శిక్షా సూత్రాలు అండి. శిక్షా సూత్రం మీకు గ్రూప్ లో పెడతాను. సూత్ర సంఖ్య మీ దగ్గర శిక్ష ఉందా? ఉంది మేడం. సార్ అంటే చాలా మంది రకరకాలుగా శిక్షా సూత్రాలు గ్రంథాలు ఉన్నాయండి. అవి వాటికి వీటికి క్రమ సంఖ్య చెప్పలేము అన్నమాట. కాబట్టి సూత్ర సంఖ్య మనకు కష్టం. అది ఇప్పుడు మీరు ఏ గ్రంథం ఏ పుస్తకం గురించి శిక్షా సూత్రం అడుగుతున్నారు, ఆ గ్రంథం పేరు చెప్తే దాంట్లో క్రమ సంఖ్య చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు శిక్షా సంబంధి చాలా మంది రకరకాల పుస్తకాలు రాశారు, ఒక్కొక్కరికి క్రమ సంఖ్య ఒక రకంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ గ్రంథంలో పుస్తక సంఖ్య అడుగుతున్నారు? రచనానువాద కౌముదిలో లేవండి, అవి వేరే సూత్రంలో ఉన్నాయి, వేరే గ్రంథం. అది శిక్షా శాస్త్రం చిన్న పుస్తకం ఉంది. ఓకేనా, అది మీకు గ్రూప్ లో పెడతాను. పెట్టాను ఇంతకుముందుకు ఒకసారి, మళ్ళీ రేపు గ్రూప్ లో పెడతారు. ఇప్పుడు పెడతా, రాసుకోండి అవి. ఓకేనా, మనకు తక్కువ సూత్రాలు ఉన్నాయి కాబట్టి రాసేసుకోండి, ఇబ్బంది లేదు. వాటికి క్రమ సంఖ్య అవసరం లేదు. అది మీకు స్టార్టింగ్ లో స్థాన ప్రకరణం అని మీకు ఎప్పుడైనా తెలుసుకోవాలి అనుకున్నా అంటే ఏ గ్రంథం చూసినా కూడా శిక్షాశాస్త్ర గ్రంథం దాని స్థాన ప్రకరణం ఉంటుంది. ఏ ప్రకరణం? స్థాన ప్రకరణం. మీరు స్థాన ప్రకరణం చూసా అంటే మీకు అవి అక్కడే ఉంటాయి. ఇంకా చాలా ప్రకరణాలు ఉన్నాయి, అందులో ఏ మిగిలిన ప్రకరణం ఇక్కడ అక్కడ వెళ్ళకుండా ఆభ్యంతర ప్రకరణము, స్తంభ ప్రకరణము, బాహ్య వృత్తి ప్రకరణం, ఇలా ప్రకరణం చాలా ఉన్నాయి. ఆ ప్రకారం ఓన్లీ స్థాన ప్రకారం తీసుకున్నాం అనుకోండి, అదే స్థాన ప్రకారం వెళ్తే ఈ సూత్రాలు మీకు అన్ని కనిపిస్తాయి. ఏ శిక్షా సూత్రమైనా క్రమ సంఖ్య వాళ్ళు ఎట్లా ఇచ్చామని చెప్పడం కష్టం. అస్తు, మరి ఇంకేమైనా సందేహాలు అంటే మీకు మంత్రపాఠ అయిపోయిందో చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం
శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో